ఆ ఫెన్సింగ్లకు డబ్బులు అని చెప్పి కొన్ని వేల కోట్లు నొక్కేసింది. ఈ అవినీతిని బయట పెడుతున్నది అక్క. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడే చెప్పింది అక్క. చెప్తే ఆమెను ఎంపీ టికెట్ ఇచ్చి ఆమెను పంపించేసి ఢిల్లీకి. ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇస్తే ఇక్కడ స్టేట్ రాజకీయాల్లో తలదూర్చి ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది, కార్యకర్తలకు న్యాయం చేస్తుంది, వాళ్ళని హక్కున చేర్చుకుంటుంది అని చెప్పి ఆమె సైడ్ ట్రాక్ చేసి వీళ్ళ అవినీతి కుంభకోణం దానం ఎక్కనియదు అక్క ఉంటే అని చెప్పి పక్క నుంచి అప్పటి నుంచి ఆమెను సైడ్ ట్రాక్ చేసి ఈ రోజు ఆమెను సస్పెన్షన్ చేయించారు కేసీఆర్. ఇవన్నీ తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు మరి హరీష్ రావుకి ఎందుకు సపోర్ట్ చేసి ఇప్పుడు కవిత హరీష్ రావు వచ్చినప్పుడు హరీష్ రావు వైపు నిలిచబడి అనుకోవచ్చు కదా. ఇప్పుడు హరీష్ రావు పక్కన నిల్చుకోలేదు కేసీఆర్. హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు. హరీష్ రావు అండ్ సంతోష్ రావు ఒక్కటయ్యి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తే కేసీఆర్ వింటాడా? అవునండి, ఇప్పుడు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు కదా అక్కడ. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఆమె సస్పెండ్ చేస్తేనే మేము ఉంటాం పార్టీలో, మేము వెళ్ళిపోతాం అన్నారు. కాబట్టి ఆయన తన తన కన్న రక్తం ఈరోజు అవసరాల కోసము తన రక్తం దూరం పెట్టుకోండు. కానీ ఆయన ఎంత మదన పడుతుండు, బాధపడుతుండు అది మాకు తెలుసు, తెలంగాణ ఆడపడుచులకు తెలుసు, తెలంగాణ ప్రతి ఉద్యమకారానికి తెలుసు.